హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాషి వీడియోస్. ముందుగా అయితే అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం కాబట్టి నేనైతే మా ఇంట్లో పూజ చేశానండి. ఎలా చేశాననేది మొత్తం అయితే చూడండి. అదంటే ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే 5:30కి అట్లా లేచిన. 4కి లేద్దాం అనుకుని లేకపోయినా 5 గంటలకు అయితే లేచి ఇంకా ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఒకరోజు ముందే నేనైతే ఇల్లు కడిగాను. జస్ట్ నూకి మార్కింగ్ పెట్టేసిన అంతే. ఈరోజు అయితే వీడియో ఒకదాన్ని తీసుకోవడం వల్ల కొంచెం క్లారిటీగా రాలేదండి. ఇంకా ఇల్లంతా మార్కింగ్ పెట్టేసి ఇంకా బయట కూడా కడప అట్లా కడుక్కొని బయట కూడా వాటర్ పోసి వాటర్ అన్నీ పెట్టేసాను. ఇక్కడ నుంచి ఇంత వాటర్ క్లీన్ చేసి బయట కూడా క్లీన్ చేసాను పొద్దున్న. ఇంకా మన వీడియోస్ చూడండి, ఎవరు చూస్తలేరు, కొంచెం చూసి సపోర్ట్ చేయండి. చీకటిగానే ఉంది, బయట వేసుకుని ఇంకా క్లీన్ అయితే చేసిన కొంచెం చేసి ఇంకా స్నానానికి వాటర్ పెట్టేసుకొని స్నానం చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చిన. కిచెన్లో ఉన్న స్టవ్ కూడా నైటే కడిగేసి పెట్టుకున్నాను నేనైతే, పొద్దున్నకు హడావిడిగా ఉంటుందని. పెట్టుకొని ఇంకా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను అక్కడి నుంచి అయితే. ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే పులిహోరను అమ్మవారికి దద్దోజనం అట్లా చేద్దామని రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. రైస్ కడిగి పెట్టుకుంటే మనం ఇంకా పూజ అవన్నీ సర్దుకునే వరకు అన్నం అయితే ఉడుకుతుంది కదా. సో అందుకనే నేను ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను. కడిగేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టి ఇంకా పూజ సెల్ఫ్ దగ్గరికి అయితే వెళ్ళి ఫొటోస్ ఇట్లా అవన్నీ తీసి వాడిపోయిన పువ్వులు అని అవన్నీ తీసి ఆ సెల్ఫ్ అంతా మంచిగా క్లీన్ చేశాను. చూడండి, రెంటిల్లు కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అందుకోసమే నేనైతే ఇంకా ఉన్న దాంట్లోనే అట్లా అరేంజ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. ఏమైనా తెలియక మిస్టేక్ చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంకా అట్లా పెట్టేసుకున్నాను. పెట్టి ఇంకా అక్కడ ఉన్న పేపరు అవన్నీ తీసేసి కొత్త పేపర్లు వేసిన అక్కడి నుంచి అంతా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ కొత్త పేపర్లు వేసుకొని ఫొటోస్ ఇట్లా అన్నీ తూచుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అన్నీ క్లీన్గా మంచిగా తూచుకొని అట్లా పెట్టుకున్నా. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఇష్టం కొద్దిగా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇంకా అన్ని ఫొటోస్ అట్లనే తూచుకొని బొట్లు అయితే మంచిగా పెట్టుకున్నా. మల్లన్న స్వామికి అయితే ఇట్లా అడ్డం బొట్లు అయితే పెట్టుకుంటాను నేనైతే ఎప్పుడు, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది. నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా చూశాను, అడ్డం నామాలు ఇట్లా పెడతారు, అందుకే మల్లన్నకు అట్లా పెట్టుకుంటారు కాబట్టి నేను కూడా గంధంతో అట్లా పెట్టుకున్నాను. చూడండి, మా ఇంట్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నీ, ఉన్న ఫొటోస్ అయితే ఇట్లా గంధము కుంకుమతోనైతే ఇట్లా అలంకరించుకున్నాను. వీడియో తీయడానికి పొద్దున ఎవరు లేరు కాబట్టి అక్కడ పెట్టుకొని మరీ తీశాను, అందుకే కొంచెం అట్లా కనిపిస్తుంది.
చూడండి నేనైతే ఇంకా ఫోటోకి అయితే అట్లా అన్నీ అలంకరణ చేసుకొని ఇంకా సెల్ఫ్లోనైతే పెట్టేసుకుంటున్నాను. పేపర్స్ పైన అయితే కొంచెం పసుపు అట్లా జస్ట్ అట్లా పెట్టిన కింద పెట్టాలి కానీ ఓనర్ వాళ్ళు ఏమైనా అంటారని పేపర్ వేసి పేపర్ పైన పసుపు పెట్టి ఇంకా ఫొటోస్ అట్లా పెట్టుకుంటున్నా. ఇంకా ఇక్కడ వరకు ఇట్లా కంప్లీట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బయట వాకిట్లో ముగ్గు ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను ఇంకా దాన్ని ఏమనలేను, కడపనైతే పూజించుకుంటున్నాను. ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి అన్నీ ఒకటేసారి చేయలేను కదా, ఒకదాని తర్వాత ఒకటి అట్లా చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా బెటర్ మా పాప లేవలేదు కాబట్టి ఇవన్నీ పనులు తొందరగా అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు మా ఆయనకు డ్యూటీ ఉంది, బాక్స్ పెట్టడము ఇవన్నీ. ఇంకా కడపనైతే ఇట్లా పూజించుకున్న తర్వాత అట్లనే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి కూడా తులసి మాతను కూడా పూజించుకున్నాను. తర్వాత నేనైతే పాలకు పసుపు పెట్టేసుకుని ఇంకా పువ్వులు ప్రిపేర్ చేసుకున్నాను. నేను పెట్టిన చెట్లకు కొన్ని పువ్వులు అయితే పూసినాయి, ఆ పువ్వులు కొన్ని బయట నుంచి తీసుకొచ్చుకున్నా. వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల పువ్వులకు అయితే చాలా రేట్ ఉన్నది, ఇంకున్న వాటిలోనే అడ్జస్ట్ కావాలి. ఈ మంగళారతులు కూడా నేను నిన్ననే తోమేసి పెట్టుకున్నాను నీట్గా నైట్, ఎందుకంటే పొద్దున అంతా తోమడం అవన్నీ కావు కదా, అందుకే నేను నైటే అన్నీ తోమి పెట్టేసుకున్నాను. మా చెట్లకైతే కొన్ని పువ్వులు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. నిన్ననైతే చాలా పూసినాయి, వాడిపోయినాయి అంటే రాలిపోయినాయి, ఇలా కొన్ని వెళ్ళినాయి. ఇంకా అవి ఇవి దేవునికి అయితే పూజకైతే అందినాయి. కొన్ని తులసి పత్రాలు కూడా తీసుకొచ్చుకున్నాం. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదా, అందుకని కొన్ని ఒక 2-3 తెంపుకొచ్చుకున్నాను. ఇంకా దేవునికి అయితే ఇట్లా పువ్వులన్నీ పెట్టేసిన చూడండి. ఈరోజు నేను ఏంటిదంటే పిండి దీపాలు కూడా పెట్టిన. విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి అన్నా కానీ వెంకటేశ్వర స్వామి అన్న ఒకటే కదా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టం కదా. అమ్మవారి కంటే స్వామివారిని పూజిస్తే బాగుంటుందని నేనైతే ఇలానైతే పెట్టుకున్నాను. ఇది కరెక్టో తప్పో తెలియదు కానీ నాకైతే ఇలా పెట్టాలనిపించింది, పెట్టినా. ఇంకా అంతే, మనకు మనసుకు నచ్చినట్టు చేసుకుంటే సరిపోతుంది, ఎవరు ఏమో అన్నారని కాకుండా. నేనైతే పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు చూడండి. ఇంకా రైస్ పెట్టిన అన్న కదా, రైస్తోనైతే నేను పులిహోరను దద్దోజనం చేసిన, ఆ వీడియోనైతే నేను తీయలేనండి. ఇంకా స్వామివారికి పానకం కూడా చేశాను. కొన్ని యాపిల్స్, ఒక 2 యాపిల్స్ అయితే అట్లా నైవేద్యంగా అయితే పెట్టి పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తులసి మాత్రం అయితే ఇలా పూజించుకున్నాను చూడండి. వీడియో ఇలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. నేనేమైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ రూపంలో కూడా చెప్పండి. 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది, అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోంది అనుకోండి, లక్ష్మీదేవికి తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్న వాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? 10 తరాలు తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్లారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలి.